ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మళ్లీ నారాజ్ అయ్యారా? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావిస్తున్నా ఏ పదవి దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారా? అందుకే వైసీపీని పొగిడే ప్రయత్నంలో ఆయన ఉన్నారా? త్వరలోనే రాజ్యసభ పదవుల భర్తీ జరుగుతోంది. ఇందులో యనమలకు చోటు లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యనమల పార్టీ హైకమాండ్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అయితే యనమల కామెంట్స్ ను టీడీపీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఆరా తీస్తోందా? తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భావంతో మొదలైన యనమల పొలిటికల్ ఎంట్రీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. స్పీకర్గా పనిచేశారు. లక్ష్మీపార్వతి వర్గం విడిపోయిన సమయంలో చంద్రబాబుకు అండగా ఉండి స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో క్యాబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ ర్యాంకులోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసన మండలికి వెళ్లారు. అక్కడ తన మార్కు చూపించారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఏ పదవి దక్కడం లేదు. దాంతో మాజీ మంత్రి యనమలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుత కూటమి సర్కార్ పనితీరుపై మాజీ మంత్రి యనమల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా తనకు ఏ పదవి లేకుండా పోయిందనే ఆవేదన ఆయనలో పెరుగుతుందట. అందుకే ప్రభుత్వం తీరుపై ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కాకినాడ పోర్టును విస్తరించే పనులకు ఆయన సుముఖంగానే ఉన్నా పార్టీ పరంగా ఆయన సహకరించడం లేదనే టాక్ వినిపిస్తుంది. కాకినాడ పోర్టుకు కోన పోర్టుగా పేరు పెట్టాలన్నది యనమల డిమాండ్. కానీ ప్రభుత్వం ఆయన డిమాండ్కు అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో ఎవరికీ లేని ఈ డిమాండ్ విషయంలో యనమల స్థానికతను పురిగొల్పుతున్నారని అంటున్నారు. పోర్టుకు అవసరమైన భూములు ఇస్తుంది కోనసీమ ప్రాంత రైతులని కావటంతో పోర్టుకు కోన పేరు పెట్టాలని యనమల కోరుతున్నారు. అంతేకాదు ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని కోన పోర్టుగా పేరు నిర్ధారించాలని, లేకపోతే ప్రజల ఆకాంక్షల మేరకు తాను కూడా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని సమాచారం. మరోవైపు ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి యనమల వదిలిపెట్టడం లేదు. తాజాగా స్థానికులతో భేటీ కావటం మరింత ఆసక్తిగా మారింది. కోనసీమ రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని, అలాంటప్పుడు కాకినాడ పోర్టు అని పేరెందుకని ఆయన చెప్తున్నారు. అయితే వాస్తవానికి భూములు తీసుకున్నంత మాత్రాన అదే పేరును ఉంచాలని ఏమీ లేదు. ఈ విషయం తెలిసినప్పటికీ యనమల మాత్రం తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఇది పెద్ద ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ యనమల ప్రాధాన్యం ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. గతంలో తిప్పిన చక్రం ఇప్పుడు మూలపడినట్లుగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ ఆశించారు, లేదా గవర్నర్ పోస్ట్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు. కానీ తన తర్వాత వారికి మాత్రం అనేక పదవులు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ తనను పూర్తిగా పక్కన పెడుతుందని గ్రహిస్తున్న ఆయన ఇలా కీలక విషయాలపై ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా మంత్రి పదవి కోసమే యనమల రామకృష్ణుడు కోనసీమ రైతులను రెచ్చగొడుతున్నారన్న చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడు కుటుంబంలో అనేక మందికి పదవులు ఉండటంతో ఆయనకు పదవి ఇవ్వటంపై అనుమానాలున్నాయి. యనమల రామకృష్ణుడు మాత్రం తనకు పదవి కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో ప్రతిపక్షం బలం పెంచుకుంటున్న సమయంలో యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే యనమల డిమాండ్కి తలొగ్గి కొత్త పోర్టుకు కోన పోర్టు పేరు మారుస్తారా, లేక యనమల డిమాండ్ను పక్కన పెట్టేసి ముందుకు సాగుతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.